మహా సామాజిక వాస్తవ పరిశోధన వేరు, సాహిత్య వాస్తవ పరిశోధన వేరు అని మనం చెప్పుకుంటున్నాం. అలా అంటూనే సామాన్య శాస్త్ర పరిశోధన ఇలా విధానం చెప్పడం వల్ల ఉపయోగమైంది అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే ఇవాళ సాహిత్య అధ్యయనం ఒక గొప్ప స్వరూపం పొందింది. సమాజము, చరిత్ర, సంస్కృతి, మతధర్మాలు, మనోవిజ్ఞాన శాస్త్ర ఫలితాలు, భౌతిక ప్రకృతి శాస్త్ర భూమికలు వీటన్నింటినీ దాటి ఆది భౌతిక ఆధ్యాత్మిక సాధనలు అన్నీ కలిసి ఉత్తమ సాహిత్య కృతి మనోజ్ఞం రూపం పొందుతోంది కూడా. నిజంగా ఇది మనోజ్ఞ రూపం, మనస్సుకు మాత్రమే తెలిసే రూపం. దాని సృజనలోనూ అధ్యయనంలోనూ మనస్సుదే కేంద్రస్థానం. ఆ మనస్సులో అటు సాహిత్య చేతన ఉంది, ఇటు వ్యక్తిగత భావం చేతన కూడా ఉంది. వ్యక్తి చేతన మొదట సామాజికత నుంచి రూపొందుతుంది. మొదట వ్యక్తి చేతన మొదట వస్తుంది, తర్వాత సామాజికత నుంచి రూపం వస్తుంది. తర్వాత తన భావుకతతో సామాజిక చేతననే ఉత్తేజపరిచేటంత గొప్ప తెన్నులు దారులు తొక్కుతుంది. కళాత్మకంగా కొత్త సీమలు చూపుతుంది కూడా. కనుక సాహిత్య కృతిలో సామాజికత, కళాత్మిక రెండూ విడదీయరానంత అన్యోన్య సంబంధం ఉంది. సామాజికత దాని బహిర్భూరూపం, కళాత్మిక దాని అంతఃస్వరూపం ఉంటుందనుకోండి. ఒక అందమైన భవంతి బహిర నిర్మాణం ఎంత బాగున్నా లోపల తీర్పు పొందిక అంతఃస్వరూపం అందంగా అమ్మకపోతే ఆ భవంతి మొత్తం బాలినట్టు లెక్క. సాహిత్యకృతి కూడా అంతే. అంతఃస్వరూపమైన కళాత్మిక మనోజ్ఞంగా ఉన్నప్పుడే బహిర వస్తువునకు చెందినటువంటి సామాజికత కూడా ప్రభావవంతంగా ఉంటుంది.